హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 2 డీఏల ప్రకటనలకు సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మనకు దసరా కానుకగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. అయితే దీపావళి సమయంలో మాత్రం ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించింది. ఒక డీఏ ప్రకటించింది. సో, ఈ డీఏ అనేది జనవరి 2024 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జనవరి 2024కి సంబంధించి 4% డీఏను ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేంద్రం 1%కి, రాష్ట్ర ప్రభుత్వం 0.91% ప్రకారంగా 3.64% డీఏను ప్రకటించింది. ఈ డీఏను అక్టోబర్ నుంచి నగదు రూపంలో మనకు అందజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి సుమారు 21 నెలల బకాయిలు, అరియర్స్ అయితే ఉన్నాయి. సో, ఈ విషయం మనం గమనించాల్సిన అంశము. ముఖ్యంగా మన రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్స్ పొందే డీఏలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డీఏలకు అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటాను ప్రకటించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని డీఏలు ప్రకటించింది, వాటికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత డీఏ ప్రకటించాల్సి ఉంది అనే అంశాన్ని ఒకసారి స్పష్టంగా చూద్దాము. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి డీఏ, డీఆర్ రేట్స్ విషయానికి వస్తే సెవెంత్ సీపీసీ ప్రకారం ఇవి నిర్ణయించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే 2025 జూలై వరకు కూడా కేంద్ర ప్రభుత్వము వారి ఉద్యోగ పెన్షనర్స్‌కు డీఏలను అయితే ప్రకటించేసింది. కేంద్రం ఎంతెంత శాతం డీఏ ప్రకటించిందో స్క్రీన్‌పై చూపించిన వివరాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. డేట్ ఫ్రమ్ విచ్ పేయబుల్, తర్వాత డీఏ రేట్ ఎంత పెరిగిందని, ఎంతకు చేరుకుందని. సో, జూలై 2025కి గాను 58% చేరుకుంది. అంటే 58-50, ఇక్కడ 3% ప్రకటించడం జరిగిందనమాట. 58 - 55 3%. సో, ఇదే విధంగా జనవరి 2025కి సంబంధించి కూడా 2%. సో, 55 - 53 2%. ఈ విధంగా ప్రకటించింది. సో, జూలై 2025కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 3% డీఏను ప్రకటించింది. అలాగే జనవరి 2025కి సంబంధించి 2%, జూలై 2024కి సంబంధించి 3% మరియు జనవరి 2024కి సంబంధించి 4% డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ డీఏల అమలు తేదీ మరియు వాటి ప్రభావాన్ని ఒకసారి పరిశీలిద్దాము. సో, ఇక్కడ మనం చూడొచ్చు జనవరి 2024కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏకి గాను ఆఫీస్ మెమోరాండం ఇది. సో, కేంద్ర ప్రభుత్వం మార్చి 12, 2024న జనవరి 2024కు సంబంధించిన డీఏను ప్రకటించింది. సో, జనవరి 1, 2024 నుంచి అమలయ్యే డీఏకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక మెమోరాండం జారీ చేసింది. ఇందులో 4% డీఏ పెంపు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2024గా ప్రకటించారు. ఈ ప్రకటన మార్చి 2024లో రావడంతో 3 నెలల అరియర్స్ మాత్రమే ఏర్పడ్డాయి. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించేసుంటుంది. అలాగే జూలై 2024 డీఏకి సంబంధించి ఆఫీస్ మెమోరాండం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇక్కడ మనకు జూలై 2024 డీఏకి సంబంధించి ప్రకటన తేదీ 21 అక్టోబర్ 2024. సో, వేరియేషన్ వచ్చేసి 2%. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మనకు 3% ప్రకటించారు. సో, కేంద్ర ప్రభుత్వం 3% పెంపును ప్రకటించిందనమాట. జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చేలాగా డీఏ. అయితే ఈ డీఏని అక్టోబర్ 2024లో ప్రకటించడంతో సుమారు 4 నెలల ఆలస్యం అయితే అయ్యింది. సో, 4 నెలల అరియర్స్ అయితే ఏర్పడ్డాయి. వాటిని కూడా తర్వాత ప్రభుత్వము తీర్చేసుంటుంది. తదుపరి డీఏగా జనవరి 2025కి సంబంధించి ఆఫీస్ మెమోరాండం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, ఇందులో ఉన్న విధంగా మొత్తం డీఏ అనేది 53% నుంచి 55%కి పెరిగింది. అంటే 2% పెంపు అయితే జరిగింది. ఈ డీఏను జనవరి 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చి ఏప్రిల్ 11, 2025న అధికారికంగా అయితే ప్రకటించారు. ఇక జూలై 2025కి సంబంధించినటువంటి డీఏ ఆఫీస్ మెమోరాండం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, మరొక 3% డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా ఇప్పటివరకు కేంద్రం వరుసగా డీఏలను ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే
11వ పీఆర్సీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఎంత డీఏ ప్రకటించిందో, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత డీఏ ప్రకటించాల్సి ఉంది అనే అంశము. సో, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇంకా రావాల్సి ఉండడంతో ఉద్యోగ పెన్షనర్లలో సర్వత్రా ఆసక్తి మరియు ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. సో, ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలండి ఇవన్నీ. తర్వాత రాష్ట్రం ప్రభుత్వం 0.91%తో ప్రకటించాల్సిన డీఏల వాటా ఇవి. సో, కేంద్ర ప్రభుత్వము మొత్తం 2025 జూలై వరకు ప్రకటించింది. రాష్ట్రము కేవలం జనవరి 2024 వరకే ప్రకటించింది. ఇంకా 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 3 డీఏల మొత్తం వచ్చేసి 7.28% అవుతుంది. ఏపీ ఉద్యోగుల పెండింగ్ డీఏల భారం 7.28% బకాయిలు 12వ పీఆర్సీపై డీటెయిల్స్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలతో జీవన వ్యయం భారీగా పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలు సకాలంలో చెల్లించాల్సిన కరువు భత్యం బకాయిలు పేరుకుపోవడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మరి దీనికి తోడు అమలు కావాల్సిన 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీపై కూడా స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఇకపోతే పేరుకుపోయిన 3 డీఏ బకాయిల మొత్తం 7.28%. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 4 విడతలు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే డీఏలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం అయితే జరుగుతోంది. ఇంకా విడుదల కావాల్సిన డీఏల వివరాలు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. జూలై 2024 డీఏ 2.73%. అలాగే జనవరి 2025 డీఏకి గాను 1.82% రావాల్సి ఉంది. జూలై 2025 డీఏకి 2.73%, మొత్తం 7.28% పెండింగ్‌లో ఉంది. ఈ యొక్క 7.28% డీఏను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటుగా వీటి అరియర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం జనవరి 2028 నుంచి బకాయి పడ్డ డీఏల వివరాలు చూడొచ్చు. జూలై 2018లో 30 నెలల అరియర్సు, 2019 జనవరిలో 31 నెలల అరియర్స్. ఈ విధంగా మొత్తము 233 నెలలకు సంబంధించి డీఆర్ అరియర్స్ అయితే ఉన్నాయి. డీఏ చెల్లింపు చారిత్రాత్మక నేపథ్యం 11వ పీఆర్సీలో భాగంగా జూలై 1, 2018 నాటికి ఉన్న డీఏను మూల వేతనంలో విలీనం చేయడంతో అప్పటి నుండి డీఏ లెక్కింపు 0 నుండి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన డీఏ శాతాలు ఈ పట్టికలో గమనించవచ్చు. 2019 జనవరికి 2.73%, తర్వాత జూలై 2019కి 7.28% పెరిగింది. ఈ విధంగా ప్రెజెంట్ జనవరి 2024 డీఏ 37.31% అయితే మనం తీసుకుంటున్నటువంటి డీఏ. ఈ పట్టికలో తర్వాత జూలై 2024 నుంచి రావాల్సిన 3 డీఏలు అయితే పెండింగ్‌లో పడ్డాయి. ఉద్యోగులపై ఆర్థిక ప్రభావం మరియు ఇతర కీలక డిమాండ్స్. డీఏల జాప్యం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది. కరువు భత్యం అనేది ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ కాదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల వాస్తవ వేతనాన్ని కాపాడే ఒక చట్టబద్ధమైన హక్కు. భారీ ఆర్థిక నష్టం. పెండింగ్‌లో ఉన్న 7.28% డీఏ మరియు దాని బకాయిలను ఒకేసారి విడుదల చేస్తే ఒక్కొక్క ఉద్యోగికి వారి మూల వేతనాన్ని బట్టి సుమారు 3,00,000 నుంచి 4,00,000 వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ నిధులు సకాలంలో అందకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 12వ పీఆర్సీ జాప్యం. నిబంధనల ప్రకారంగా 2023 జూలై నాటికే 12వ పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం ఉద్యోగులలో ఆందోళనను పెంచుతోంది. మధ్యంతర భృతి, ఐఆర్‌పై మౌనం. కొత్త పీఆర్సీ అమల్లో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తారు. కనీసం 30% ఐఆర్ ప్రకటించాలన్న డిమాండ్‌పై కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఉద్యోగుల డిమాండ్స్. ఉద్యోగులు తమ హక్కుల కోసం, తమకు న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేవలం డీఏ బకాయిలే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అని వారు ఆరోపిస్తున్నారు. ఆర్థిక ఒత్తిడికి సంకేతమా అంటే సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయి. కానీ జీతాల వంటి నిర్వహణ ఖర్చుల కోసం పదే పదే అప్పు చేయాల్సి పరిస్థితి రావడం రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది రాబడికి, ఖర్చులకు మధ్య పెరుగుతున్న అంతరానికి, తద్వారా ఆర్థిక ఒత్తిడికి స్పష్టమైన సంకేతంగా ఆర్థిక నిపుణులైతే విశ్లేషిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ క్రింది చర్యలు చేపట్టాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అవేంటంటే మొదటిది పెండింగ్‌లో ఉన్న 4 డీఏ బకాయిలను అంటే 7 ఈ యొక్క 3 డీఏ బకాయిలండి 7.28% తక్షణమే విడుదల చేయాలి. మనకు జనవరి రేపు నెల మళ్ళీ ఒక డీఏ అనేది పెండింగ్‌లో పడుతుంది. సో, అప్పటికి 4 డీఏలవుతాయి. సో, కేంద్రం ఎంత ప్రకటిస్తుందో తెలీదు కాబట్టి, సో, ఈ 3 డీఏల మొత్తమైనా ప్రకటించాలి. ఇక 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి కాలపరిమితితో అంటే తక్కువ కాలపరిమితితో కూడినటువంటి ఆహ్, నివేదికను తీసుకొని పరిశీలించి వెంటనే ఇంప్లిమెంట్ అయితే చేయాలి. ఇక మూడోది పీఆర్సీ అమలుకు ముందు ఉద్యోగులకు ఉపశమనంగా కనీసం 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, వారి ఆర్థిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి న్యాయమైన డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని అయితే వారు కోరుతున్నారు.